హాయ్ హలో నమస్తే సలాం అలైకుం. ఎమ్మెల్యే లేదా ఎంపీ అవ్వాలంటే ఏం చేయాలి? ఎన్నికల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోటీ చేశాక గెలవాలి. అలా గెలిస్తేనే ఎమ్మెల్యే లేదా ఎంపీ అవుతారు. మన ప్రజాస్వామ్య దేశంలో పోటీ చేయకుండా కనీసం సర్పంచ్ కూడా అవ్వలేరు. సో ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచు ఇంకా మిగతా ఏదైనా సరే గెలవాలి, ఆ పదవిని పొందాలి అంటే మనం పోటీ చేయాలి. సో అలా పోటీ చేయకుండానే షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి ఎంపీ అయ్యారు. అది ఎలా ఎంపీ అయ్యారు పోటీ చేయకుండానే? వైఎస్ఆర్, వైఎస్, వైఎస్ అన్నా లేదా వైఎస్ఆర్ అన్నా ఇది ఒక బ్రాండ్. వైఎస్ బ్రాండ్ను దేశవ్యాప్తంగా ప్రతి నోట్లో నానే విధంగా చేసిన ఘనత వైఎస్ఆర్ గారిది. ఆ బ్రాండ్ను అలాగే కాపాడుతూ వైఎస్ఆర్ గారి తర్వాత పర్వతాలంత ఎత్తులో ఉంచినటువంటి మరో నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఇలా వైఎస్ఆర్ గారి ఖ్యాతిని, పేరును అలాగే ఇంకా రెట్టింపు చేసి పర్వత శిఖరాన ఉంచిన నాయకుడు వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ గారి వారసత్వానికి, వైఎస్ఆర్ గారి పేరుకు అసలు సిసలైన నాయకుడు, అసలు సిసలైన వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంట్లో ఉన్నట్లే వైఎస్ఆర్ గారి కుటుంబంలో కూడా కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. ఈ కలహాల వల్ల వైఎస్ఆర్ గారి వారసత్వం నాకు కూడా కావాలి, ఎలా అయితే తండ్రి ఆస్తి కూతురికి కూడా సమానంగా విభజించబడుతుందో అలాగే వారసత్వాన్ని కూడా తనకు సగం కావాలి అని చెప్పేసి షర్మిల గారు ఒక పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టారు. పార్టీ పెట్టాక అక్కడ పార్టీ చతికిలబడింది. చేప చుట్టేశారు, దుకాణం సర్దేశారు. అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యాక ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఎన్నుకోబడ్డారు. ఎన్నుకోబడిన తర్వాత కాంగ్రెస్కు పనిచేస్తున్నారా అంటే అనుమానం వస్తుంది. ఆమె చర్యలు అన్నీ కూడా కాంగ్రెస్ వ్యక్తిలా చేస్తున్నారా లేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మద్దతుగా పనిచేస్తున్నారా అనుమానం పుడుతుంది. అలాంటి షర్మిల గారు వైఎస్ఆర్ గారి వారసురాలిగా ఉండాలని పరితపిస్తున్నారు. కానీ ఆమె చర్యల వల్ల ప్రజల్లో చీదరించబడుతున్నారు. ప్రజలు ముక్తకంఠంతో ఏకీభవించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారసుడిగా ముఖ్యమంత్రిని చేశారు. వైఎస్ఆర్ గారి కుమార్తె అయిన షర్మిల గారినే వారసులుగా ప్రజలు గుర్తించలేరు. చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో కూడా షర్మిల గారి దుకాణం సర్దేసేలా ఉన్నారు. మొన్న జరిగిన ఒక కర్నూలు సభలో తనతో పాటుగా తన కుమారుడు మరుసుపల్లి రాజారెడ్డిని కూడా పిలుచుకొచ్చారు. ఆ సభలో అందరి ముందు ప్రకటించారు, రాజకీయాల్లో అవసరమైతే ప్రజలు కోరుకుంటే నా కొడుకు రాజారెడ్డి కూడా రాజకీయ అరంగేట్రం చేస్తారు. అక్కడ మొదలైన చర్చ. ఏదైనా సరే ఇంటి పేరు తండ్రి ద్వారా పిల్లలకు వారసత్వంగా వస్తుంది. అది కొడుకైనా కూతురైనా. కూతురికైతే పెళ్లి వరకు ఉంటుంది, పెళ్లి తర్వాత కూడా మార్చుకోవచ్చు లేదా అట్లే ఉంచుకోవచ్చు. కానీ కూతురుకు పెళ్ళి అయ్యాక ఆ కూతురికి కలిగే సంతానానికి తన భర్త ఇంటి పేరు వారసత్వంగా వస్తుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా మురుసుపల్లి రాజారెడ్డి కాకుండా వైఎస్ రాజారెడ్డి అని ప్రచారం చేసుకుంటున్నారు. అది ఎలా అవుతుంది? అందుకే చెప్పాను, రాజారెడ్డి గారు ఎంపీ అయ్యారు. మురుసుపల్లి రాజారెడ్డి ఎంపీ రాజారెడ్డి. ఎక్కడో విన్నాను, సముద్రంలో అలలు వస్తే సునామీని సృష్టిస్తుంది. అదే ఒక చిన్న కుంటలో వస్తే కాళ్ళను మాత్రమే తడుపుతుంది. సో రాజారెడ్డి గారి రాజకీయ ఆరంగేటం కూడా ఒక కుంటలో
అలలు వంటిదే. పేరు ముందర వైఎస్ కావాలనుకుంటే ఏమైనా అవకాశం ఉందేమో పేరు మార్చుకుంటే. ఎలాగైతే ముద్రగడ పద్మనాభం గారు పేరు మార్చుకుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారారో, ఆ విధంగా మురుసుపల్లి వైఎస్ రాజారెడ్డిగా పేరు మార్చుకునే అవకాశం ఏమైనా ఉంటే సాధ్యమవుతుంది వైఎస్ రాజారెడ్డిగా. సో అంతవరకు అయితే పోటీ చేయకుండానే రాజారెడ్డి గారు మురుసుపల్లి ఎంపీ రాజారెడ్డిగా పిలుచుకోవచ్చు. ఒకవేళ ఓడిపోయినా కూడా ఎంపీ రాజారెడ్డిగానే ఉంటారు. ఇది అద్భుతం కదా. వైఎస్ఆర్ గారి వారసత్వాన్ని ముందుకు సక్సెస్ఫుల్గా తీసుకెళ్లడానికి ప్రజల చేత మన్ననలు పొందుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక రాజారెడ్డి ఎందుకు? ఆ వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకోవడం ఎందుకు? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడానికా? మాకు ఎటువంటి కాయలు అవసరం లేదు. కొనుక్కోవడానికి కూడా ఆర్థిక స్తోమత ప్రజల వద్ద లేదు. ప్రజెంట్ టమోటా కొనడానికి కూడా లేదు ఆర్థిక స్తోమత. రాజకీయాల్లోకి రావచ్చు, పోటీ చేయొచ్చు, గెలవచ్చు, ఓడవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. వైఎస్ రాజారెడ్డిగా వస్తారా, ఎంపీ రాజారెడ్డిగా వస్తారా? సస్పెన్స్ థ్రిల్లర్కు సమాధానం కాలమే చెప్పాలి.